మీరు బిగ్ బాస్ సీజన్ 1కి వెళ్ళారు. అవును. అక్కడ హోస్ట్ ఎన్టీఆర్ గారు. అవును. ఇప్పుడు ఆయన వచ్చేసి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే జపాన్ అంటున్నారు, అవును. అక్కడ ఫీవర్ అంటున్నారు. అవును. ఇప్పుడు ఆయన రేంజ్ అసలు మామూలుగా లేదు. అవును. ఆయన ఆ జర్నీ చూస్తుంటే, ఆయన ఎదిగే ఆ విధానం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఎంత అద్భుతం అంటే మంచి డాన్సర్, గొప్ప యాక్టర్. ఇంకా దానికి మనం చెప్పే స్థాయి కూడా కాదు. అలాంటి వ్యక్తి 100%. మరి సినిమాలు ప్రౌడ్ మనం తీసుకున్న తెలుగు నుంచి ఎన్టీఆర్ గారు అంత ఉండడం, పెద్ద మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండడం చాలా గౌరవ అంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. అది అసలు కామెంట్ చేయాల్సిన అంటే లైక్ ఆయన గురించి ఇది అనుకొని చెప్పుకునే స్టేజ్లో కూడా లేదు పరిస్థితి. అంటే అడగడానికి కారణం అంటే ఆయనతో జర్నీ మాత్రం అన్నతో జర్నీ అసలు నేను బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పిలిచి ఏమైంది ఏంటి అని అడిగాను. అన్న అసలు నా పరిస్థితి వేరు, నేను ఉన్నది వేరు. ఇక్కడ హై రిచ్నెస్ బిగ్ బాస్ అంటే ఏంది, సెంట్రల్ ఏసీలో అవును. నీట్గా చెప్పులు వేసుకొని ఎక్కడ కాలుకు మట్టేట కూడా చూసుకోలేదు. అది మనకు ఎక్కువైపోయింది. మనది అది కాదు కదా. ఎక్కడో పల్లెటూరులో నా లైఫ్ నేను బతికేది. సరే ఏదో వాళ్ళు వెళ్ళి పక్షిని బంధించినట్టు అయింది. నేను అదే చెప్పా. అవును చెప్పు, నాకు తర్వాత కూడా తెలిసింది నువ్వేంటి అసలు నువ్వు ఉంటావు అనుకున్నావేమో అన్నాడు. అంటే నేను సంపూర్ణ వైభవుడు ఎంత లక్కీయో, బిగ్ బాస్ నుంచి నా అంతలు నేను రావడం అంత బ్యాడ్ లక్. ఎందుకంటే అది బయటకు వస్తే కానీ నాకు తెలియలే, ఏది నాకు తెలియకముందే అన్ని అనుభవించేస్తాను. అండ్ మీకు తెలుసా, మీరు తప్పించి ఇప్పుడు దాకా ఎవరు అట్లా రాలేదు. అసలు వాళ్ళు అసలు అది ఆ చరిత్రలో లేదు. అవును. ఇప్పుడు బాస్ పంపిస్తే జనాలు ఓట్లు ఏక బాస తీసేస్తే రావాలి తప్ప కానీ వాళ్ళంతా వాళ్ళు రావడానికి లేదు. వాళ్ళు నిజంగా క్షమించి నన్ను కాబట్టి వదిలేచ్చారు. సార్ కూడా ఏదో మీ స్పెషల్ కేర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు హైదరాబాద్ అండి, అప్పుడు ఎక్కడ బాంబే, అవును, లోనావాల్. అసలు 2 రోజుల ముందే అన్న కొంచెం ఓపిక పట్టి అన్న మెంటాలిటీకి బిగ్ బాస్ లో ఉంటే విన్నర్ అయిపోయాడు. అన్నని ఫ్యాన్స్ కి, అన్న మంచి కోరుకునే వాళ్ళకి. సార్ ఇప్పుడు వస్తే వెళ్తారా బిగ్ బాస్ కి? చూద్దాం. ఇప్పుడు అంటే 7-8 సీజన్లు చూసాం కదా, ఓకే కొంచెం తెలుసు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లో అక్కడ ఏంటి సార్ అంత 6 months రోజు వర్షం పడ్డట్టే ఉంటుంది. ఓకే, ఎండ కనిపించేది కాదు. అమ్మ ఎంతసేపు ఎంట్రా బాబు ఈ 4 గంటలు, మనం ఎట్లా ప్యాంట్ వేసుకుంటే బయటికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది మనకి. అక్కడేమో డోర్ తీయడానికి లేదు, ఎంతసేపు అందులోనే తిరగాలి. అదంటే నాకు దాని వాల్యూ ఏందనేది బయటకు వచ్చామని తెలియలే. సరే ఏదో పోయినాం అదైంది, కానీ బయటకు వచ్చిన తర్వాత చాలా అసలు జనాలు ఎలా అంటే ఏమైంది డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అప్పడిగినట్టుగా ఎందుకు వచ్చేదారండి బయటికి అంటే భయం వేసేది. వాళ్ళ సంగతి పక్కన పెడితే కొంచెం చాలా మంది బా నాకు అనేది ఇప్పుడు చూడు 7 సంవత్సరాలు మీరు గుర్తు చేశారు. అంటే ఆయన అన్నట్టు మీలాగా ఎవరు బయటికి రాలేదు. అదొక రికార్డ్ సార్. అవును. సినిమా విషయానికి వస్తే సార్, ఇప్పుడు సోదర మూవీ బజ్ అయితే మంచిగా బజ్ క్రియేట్ అయి ఉంది, ఎందుకంటే ఆల్రెడీ సాంగ్స్ సక్సెస్ కాబట్టి. అండ్ మీ కాంబినేషను మీరు చెప్పినట్టు ఆ స్టార్ క్యాంపెయినింగ్ కూడా ఉంది, అంతా పాజిటివ్గా ఉంది. బట్ ఈ రోజుల్లో ఒక సినిమా తీయడం కంటే ఒక సినిమాని సరిగ్గా ప్రాపర్గా రిలీజ్ చేయడం కష్టం. రిలీజెస్కి ఎలాంటి కష్టాలు ఏమన్నా ఫేస్ చేస్తున్నారా, ఎలా ప్లాన్ చేసుకున్నారు? వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా మా ప్రొడ్యూసర్స్ని కాంటాక్ట్ అవుతున్నారు. లైక్ టీమ్ వర్క్ రోజు వీఆర్ డిస్కసింగ్ కదా. సో దే ఆర్ ప్లానింగ్. ప్రొడ్యూసర్ యాక్చువల్లీ బాగానే ప్లాన్ చేస్తున్నాడు. ట్రైలర్ రిలీజ్ తర్వాత అసలు వాట్ యాక్చువల్లీ అనేది ఏ డిస్ట్రిబ్యూటర్ అనేది అనౌన్స్ చేస్తాం. మీ దగ్గర ఒక పెద్ద ఐదు ఉంది సార్ ప్రమోషన్స్. లేదు అది ప్రమోషన్ పక్కన పెడితే అన్నుంటే అన్న సినిమాని చూడడానికి థియేటర్ కంపల్సరీ, ఎలాగో ఓపెనింగ్స్ ఉంటాయి, పర్సంటేజ్ ఆడియన్స్ కంపల్సరీ రెడీగా ఉంటారు. బట్ వీఆర్ లైక్ ఈ సినిమాని కరెక్ట్గా ప్రమోట్ చేసి కరెక్ట్గా థియేటర్లోకి పంపించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సంక్రాంతికి వస్తున్నాం, అనిల్ రావిపూడి గారు స్టార్ట్ చేశారు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్. యాక్చువల్గా అలా కంటెంట్ బేస్డ్ చేయాలంటే సంపూర్ణేష్ గారు పర్ఫెక్ట్గా సరిపోతారు వీడియోస్కి. అలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? చేస్తున్నాం అండి. అన్న కూడా చాలా లైక్ సజెషన్స్ లైక్ వీఆర్ ప్లానింగ్. వన్స్ ట్రైలర్ లాంచ్ గట్టిగా అయ్యాక చేద్దాం అనేది వీఆర్ ప్లానింగ్. అండ్ నాకు క్వశ్చన్స్ అంటే మీరు కానీ కనిపిస్తే చాలా మంది అడగాలనుకున్నాను. ఎట్లా ఇప్పుడు కనిపించారు, నీకు మంచి పేరు వచ్చినప్పుడు జబర్దస్త్ అనేది ఒక రేంజ్లో ఉండింది, ఊగిపోతున్న ఒక మేనియా జబర్దస్త్ అంటే.
మీకు అప్పుడు మంచి క్రేజ్ వచ్చింది. ఎప్పుడన్నా ఆఫర్ వచ్చిందా సార్ జబర్దస్త్కి రమ్మని? అవును, చాలాసార్లు అడిగారు, అదే గెస్ట్ రోల్ గురండి అన్న ఆ, ఆ టీం వాళ్ళు. అంటే నాకు కుదరలేదు, వాళ్ళ టైం నా టైం సింక్ అవ్వలేదు. ఉమ్, వచ్చింది గెస్ట్ టీములలో ప్రమోషన్కి అప్పుడప్పుడు వాళ్ళకి కొన్ని 100 ఎపిసోడ్ అని 200 ఎపిసోడ్ అని గెస్ట్ అని పిలుస్తారు కదా. అప్పుడు నేను చాలా మంది అడిగారు, ఉమ్. కానీ నాకు కుదరలే. మీరు కావాలని పోలేదా? అలాగేం లేదు, నాకు ఈ ఫంక్షన్కి వాళ్ళు రాలేదని? ఏం లేలే, వాళ్ళందరూ నాకు బాగా క్లోజ్. జబర్దస్త్లో ప్రతి ఆర్టిస్ట్ మామూలు పండుగలకు వాటికి మెసేజ్ పెడతారు, ఫోన్లో మాట్లాడతారు. నాకు వాళ్ళందరూ అంటే చాలా ఇష్టం. అది ఎందుకు అందరూ వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ మీకు ఎవరన్నా ఒక విషయం చెప్పారా, హృదయం కాలేయం సినిమా రిలీజ్ అయినప్పుడు కొంతమంది పాజిటివ్గా తీసుకున్నారు, ఎక్కువ మంది పాజిటివ్గా తీసుకున్నారు, కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఆ నెగిటివిటీ లేదు తెలుసా మీకు? అవును, లేదు చూస్తుండే. నిదానంగా అవును. పోతా కాలక్రమంలో అవును. అందరికి ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అర్థమైంది. ఇప్పటికీ ఆ ఫిలిం పెట్టుకొని ఓటీటీలో ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, అదొకటి లక్కీ అని చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా అండి, ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు అన్న ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ కంటెంట్ అలా తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ నుంచి పాజిటివ్ 100% ఆ ట్రావెల్ అయిపోతుంది. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ కూర్చుంటున్నానంటే ఒక ఎస్పీ గారు, పేరు చెప్పలేను, ఆ సినిమా గురించి సార్ గుర్తు చేయి మేము ఫ్యాన్స్ అని చెప్తున్నారు. సార్ థ్యాంక్ యూ సార్. అది నిజంగా లక్కీ అన్న. ఎందుకంటే 14 ఎప్పుడు 11 సంవత్సరాలు అయితే సినిమా, 11 సంవత్సరాలకి ఇంకా ఆ సినిమాని గుర్తు చేసి ఇంకెక్కడికి వెళ్ళిన, ఇప్పుడు మీరే అన్నారు ఒక ఎస్పీ గారు మాట్లాడని, అలాంటి సినిమా రావడానికి అలాంటి అవకాశం నాకు రావడం చాలా హ్యాపీ. అండ్ ఆ జర్నీలో చూసుకున్నట్టయితే మీ డైరెక్టర్ గారి చాలా కీ రోల్. అమ్మో, ఇప్పుడు ఆయన 100 కోట్ల డైరెక్టర్ అయిపోయారు. అవును. సో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది సార్? సేమ్, నాకు ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అసలు ఎలాంటి మార్పు లేదు. రెగ్యులర్ టచ్లో ఉన్నారు? రెగ్యులర్ టచ్లో, మామూలు ఫోన్లో మాట్లాడతా, ఇంటికి వెళ్తా, ఎప్పుడైనా ఫ్రీ ఉన్నాడు అంటే కలుస్తుంటాము. అండ్ మా టిఎన్ఐ గారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సార్ మాటకి, రాజేష్ గారి మాటకి ఎదురు చెప్పాల్సి వచ్చిన రోజు ఈ ఇండస్ట్రీలో నేను ఉండను, ఎందుకంటే నాకు ఆయనే ముఖ్యం ఇండస్ట్రీ కంటే అని చెప్పి అన్నారు. ఏ రోజన్నా వచ్చింది ఇప్పుడు అలాంటి రోజు? రాలే, అది రాకూడదు. అది నిజంగా వచ్చిన రోజు మనం ఉండం. అదే మాట మీద ఉన్నారు. గన్ షాట్. అసలు ఏంటి నాలాంటి ఒక కొంతసేపు నేనేమనుకున్నా, వెండి తెర మీద ఒక నిమిషం కనపడితే చాలనుకున్నా. అలాంటిది నన్ను పెట్టి అంత సినిమా మీరు ఇప్పుడు అంటారు, మీరు ఎలా ఉంటారు అంత సింపుల్గా ఎలా ఉంటారు అంటే, హృదయకాలం సినిమా షూటింగ్ టైంలో మనకున్న హైపు అదంతా చూసి ఫస్ట్ టైం చెప్పింది అదే, నువ్వు ఇది నమ్మకు, నీకేమన్నా రేపు ఒకళ్ళు క్లియర్గా చెప్పాను, హృదయకాలం సినిమా ఏమన్నా తేడా కొడితే నువ్వు ఊరెళ్ళిపోయి నీ పని నువ్వు చేసుకోవాలి. అది బాగా ఎక్కించాను. ఓకే, అది ఎప్పుడు అదే చెప్పేది, నువ్వు ఇది కాదు, నువ్వు అందరితో మంచిగా ఉండాలి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా అది మర్చిపోవద్దు. అదే బాగా అదైపోయి ఇప్పటికి అలాగే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది. హృదయం కాలేజీ సీక్వెల్ ఏమన్నా ప్లాన్ చేస్తే చాలా మంది యాక్చువల్గా కోరుకుంటున్నారు. అవును, అడుగుతారు, కానీ నా తెలిసి బహుశా అన్న చేయకపోవచ్చు. అది అంతే, అది మైలూరాయి అలాగే నిలబడాలి అనుకుంటున్నా. అండ్ రీ రిలీజ్ ట్రెండ్ కూడా ఉంది. రీ రిలీజ్ మేబీ చేస్తే చేయొచ్చు. ఇప్పుడు 4th రిలీజ్ డేటే, 4th మేబీ ఒకళ్ళు చేస్తే చేయొచ్చు. నాకు ఇది మళ్ళీ మాట్లాడారా, డిస్కషన్ నడుస్తుందా? లేదు, నేను అనుకుంటున్నా. నేనంటే నిన్న మొన్న చెన్నైలో ఉండింటి, ఓకే, దాని గురించి రేపు ఎల్లుండి ఒకసారి మాట్లాడి అడుగుదాం అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ మా దగ్గర అడిగితే ఏమంటారు ఏంటి అనేది. నాకు ఏప్రిల్లో ఇది రావడం కూడా చాలా హ్యాపీ. 11 ఏప్రిల్ 4th ఏప్రిల్లోనే ఆ సినిమా వచ్చింది. మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత సోదర కూడా ఏప్రిల్లోనే వస్తుంది. ఒకవేళ కానీ ఇది 4th కానీ రీ రిలీజ్ అయితే సోదర మూవీ కూడా ప్రమోషన్ అవుతుంది. అదే అడిగారు, మీరు ఒప్పించండి. రెడీ అంతా అన్న చేతిలో ఉంటది, డైరెక్టర్ గారి చేతిలో ఉంటుంది.